హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం అండి. మా హస్బెండ్ ఊరు నుంచి వచ్చేటప్పుడు పల్లి బుడ్డలు, కందిపప్పు అండ్ బెబ్బెర్లు, నువ్వుల లడ్డూలు తీసుకొనొచ్చాడండి. ఇంకా మా పిల్లలేమో తీసుకొని రాగానే మమ్మీ పల్లి బుడ్డలు ఉడకబెట్టు మమ్మీ అంటే ఇంక కొద్దిగా సాల్ట్ వేసేసి పెట్టాను. ఇంక ఇక్కడనేమో బెబ్బెర్లు ఇంక నేను అనుకుంటున్నాను ఇవి ఇన్నున్నవి ఇవి అయిపోతాయా? ఇవి పురుగు పడతావేమో అని నాకు కొద్దిగా భయంగా ఉంది. చూడాలండి. బెబ్బర్ల వడలు ఉంటాయి కదా! ఆ వడలు కర్రీ చేసుకొని తొందరగా అయిపోగొట్టాలండి. ఇంకా పప్పేమో ఒక 3 కేజీస్ అట్లా ఉంటదండి తీసుకొనొచ్చేది. మా చేనులో పండినయండి అన్నీ. ఇంకా అవన్నీ తీసి ఇంక పక్కన పెట్టేసిన తర్వాత ఇంక పల్లి బుడ్డలు ఉన్నాయి కదండీ! అవి టెర్రస్ పైన పోయి ఆరబెట్టడానికి ఇంక మా హస్బెండ్ పిల్లలు వెళ్ళారు. ఇంకా నేను ఇక్కడేమో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. 1 వీక్ సరిపడా అంతా నేను ఎప్పుడు 1 వీక్ సరిపడా అంతా కొట్టి పెట్టుకుంటానండి. మిక్సీకి పట్టుకొని పెట్టుకుంటాను. ఇంక అందుకే ఇంకా అవి ఫిల్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్నాను. ఇంక అంతలోపే ఇంకా నేను టీ పెట్టేసుకుందామని చెప్పేసి నేను టీ పెట్టుకుంటున్నాను. చాలామంది పాలలో టీ పొడి, షుగర్ ఇవన్నీ యేసుకుంటారు కదండీ! అంటే నేను కూడా వేసుకుంటాను. ఒక్కొక్కసారి ఏమన్నా డిఫరెంట్‌గా ట్రై చేయాలని చెప్పేసి నేను ఒకసారి అలా పెట్టుకుంటే, ఒకసారి ఇలా వాటర్ పోసి దాంట్లో టీ పొడి, షుగర్ వేసేసిన తర్వాత అవి బాగా ఉడికిన తర్వాత నేను పాలు పోస్తానండి. ఇంక అట్లా నాకు చాలా ఇష్టం. ఇట్లా పోసుకొని ఇక్కడ నేను తాగేస్తానండి. ఇంక కొద్దిసేపు ఇంకా కూర్చొని చెప్పేసి ఇంక ఫోను చూస్తూ నేనింక టీ తాగుతానండి. నా వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా!